సో ర్యాంప్ వాక్ మనం చూస్తాం కదా, క్యాట్ వాక్ అంటాం కదా. Yeah. సో హౌ డు యూ డిఫైన్ క్యాట్ వాక్, ప్రాపర్ క్యాట్ వాక్ అనే మెజర్మెంట్ ఎలా ఉంటుంది దాని? మెజర్మెంట్ ఏముండదు, వాకింగ్ స్టైల్. వాకింగ్ స్టైల్ అండ్ అంటే అందంగా ఉండాలా వాకింగ్ స్టైల్? నో, ప్రాపర్ క్యాట్ వాకింగ్ హ్యావ్ వన్ లైన్ లో 2 స్టెప్స్ ఒకే లైన్ లో వేసి ప్రాపర్ పోస్చర్, షోల్డర్ స్ట్రైట్, అంటే దానికంటూ వాకింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ వాకింగ్ స్టాండర్డ్స్ లోనే మీరు వాక్ చేయాలి. దానికోసమే మీకు 10 days ఆఫ్ ట్రైనింగ్. అంటే మాకు మామూలుగా జనరల్ గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. మామూలుగా మన ఫ్యాషన్ షోలో ఇప్పుడు నడవచ్చు హ్యాపీగా, మీ fashion show కంఫర్టబుల్ నడవచ్చు మీ సిగ్నేచర్ స్టైల్లో నడవచ్చు. బట్ బ్యూటీ పాజెంట్ నీడ్స్ దాట్ క్యాట్ వాక్, బికాజ్ మీరు సరిగ్గా నడవలేదు అని అంటే మార్క్స్ పోతాయి. ఓకే. ఇంతకు ముందు విక్టోరియా సీక్రెట్ ఒక షో చేసింది, విచ్ వాజ్ అగైన్ రెవల్యూషన్ క్రియేట్ చేసిన షో. దాంట్లో వాళ్ళు క్యాట్ వాక్ ని మొత్తం ఒక డాన్స్ లాగా క్యాజువల్ గా స్టాండర్డ్స్, పాత స్టాండర్డ్స్ ఏవి లేకుండా చేశారు. దట్స్ హౌ ఇట్ చేంజ్. బట్ బ్యూటీ పాజెంట్ అనేసరికి మీరు ప్రాపర్, ఎందుకంటే వాక్ కి కూడా మీకు 10 marks ఉంటాయి.